ఆర్థికంగా బ్రేక్ డౌన్ అయిపోయింది. కనీసం వాళ్ళ ప్రజలకు అన్నం పెట్టలేని స్థితి ఉంది. ఇప్పుడు కూడా ఆయుధాలు సమకూర్చుకోవడం కోసం, టెర్రరిస్టులకు ఫండ్స్ కోసం ఇంతగా ప్రయత్నిస్తోంది. భారత్ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ బిగించేసిందో ఇమీడియట్గా ఐఎంఎఫ్ లోన్ని ఆపేసేయాలని చెప్పేసి కూడా అప్పీల్ చేసింది. కానీ అమెరికా వెనకుండి ఎందుకు రిలీజ్ చేస్తుందండి? అంటే అమెరికా వైఖరి అది. అమెరికా ఇదొకటే కాదు కదా, అసలు బిన్ లాడెన్ ఆ దేశంలో దొరికినప్పుడే ఆ దేశాన్ని టెర్రరిస్ట్ స్టేట్గా ప్రకటించాలి కదా. ఎందుకంటే అమెరికాకు వెరీ బిగ్ క్లయింట్ పాకిస్తాన్. మనము స్వాతంత్రం వచ్చాక 1947లో మనం ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ తీసుకొని అలీనోద్యమం నారాయణ మూమెంట్లో ఉంటే పాకిస్తాన్ అమెరికా నాయకత్వంలో మిలిటరీ కూటమిలో ఉంది. సంటో అంటే సౌత్ ఈస్టర్న్ ట్రీటీ ఆర్గనైజేషన్, సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఈ సంటోలో మెంబరు. పాకిస్తాన్ ఒక రకంగా నాటో అలై అంటారు, అంటే నాటోలో లేకపోయినా అంతటి మిత్రపక్షం. పాకిస్తాన్ ఈజ్ ఎ వెరీ బిగ్ కస్టమర్. అమెరికన్ ఎకానమీలో మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్, వార్ ఇండస్ట్రీ చాలా పెద్దది. సో అందువల్ల వాళ్ళ ప్రయోజనాలకు కూడా పాకిస్తాన్ ఉపయోగపడుతుంది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో అమెరికన్ ఇంట్రెస్ట్లను పాకిస్తాన్ కాపాడింది. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ అనుకూల ప్రభుత్వం ఉన్నప్పుడు అమెరికా, పాకిస్తాన్, సౌదీ అరేబియాలు కలిసే ముజాహిదీన్లను క్రియేట్ చేశారు. అందులో నుంచి పుట్టినవాడే తాలిబాన్, అందులో నుంచే పుట్టినవాడే బిన్ లాడెన్. సో అందువల్ల పాకిస్తాన్ ఇది స్ట్రాటజిక్ అలై ఆఫ్ అమెరికా. ఇప్పుడు చూడండి, మీరు డబుల్గా మాడుతున్నాడు. చైనాతో, రష్యాతో ఒకవైపు ఉన్నాడు, అమెరికాతో ఒకవైపు ఉన్నాడు. అయినా కూడా వాటితో ఫ్రెండ్షిప్ ఎందుకు ఉంటుంది అంటే ఈజ్ ఎ కస్టమర్, ఈజ్ ఎ క్లయింట్, ఈజ్ ఎ స్ట్రాటజిక్ అలై. ఇండియా ఇదే మనతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఎన్ని చెప్పినాయి. ఇప్పుడు కాదు, 1971 వారప్పుడైతే అమెరికా భారతదేశాన్ని అటాక్ చేసడానికి 7వ నౌకాదళం 7th ఫ్లీట్ని కూడా రంగంలో దించింది. అప్పుడు సోవియట్ యూనియన్ ఉండడం వల్ల వాళ్ళు హెచ్చరిస్తే వెనక్కిపోయింది. లేకపోతే మన వైజాగ్ని అటాక్ చేయాలనేది ప్లాన్ వాళ్ళది. ఎందుకంటే మన వైజాగ్ ఇది నావల్ బేస్ కదా. సో అందువల్ల అమెరికా వైఖరి కొత్త కాదు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఇండియా ఇది ఎమర్జింగ్ పవర్. ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా అమెరికాకి ఇండియా అవసరము. ఇండియన్ డయాస్పరా అమెరికాలో బలమైన రోల్ ప్లే చేస్తుంది. ఇండియా ఇది వెరీ బిగ్ ఎకానమీ. ఇప్పుడు రైజింగ్ ఇండియా వల్ల అమెరికా ఈ మేరకు దిగి వచ్చింది. సో అందువల్ల అమెరికాకు మొదటి నుంచి పాకిస్తాన్ అవసరం ఉంది. అందువల్ల దానికే మన ఆశ్చర్యం. అందువల్ల ఎప్పుడు కూడా అగ్రరాజ్యాల దయాదాక్షిణ్యాల పైన ఏ దేశ ఫారిన్ పాలసీ ఉండకూడదు. ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా అగ్రరాజ్యాలు వాళ్ళ ప్రయోజనాలు చేసుకుంటారు, మన ప్రయోజనాలు చూసుకోరు కదా. ఉక్రెయిన్ అందుకు ఉదాహరణ కదా. అమెరికా ప్రోత్సాహంతో ఉక్రెయిన్ రష్యాపై యుద్ధం చేసింది. ఇప్పుడు అమెరికా ఏమంటుంది, ఆ ల్యాండ్ వదిలేసుకోవట్లేదా? సో అందువల్ల ఎప్పుడు కూడా ప్రపంచంలో మీరు అనేక దేశాల అనుభవాలు చూడండి. అగ్రరాజ్యాల వారి వ్యూహాత్మక ఘర్షణలో మనం దూరితే అల్టిమేట్గా మనం అటువైపు నుంచి ఇటువైపు తందూరి అయిపోతాం. సో అందువల్ల ఇండియా షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫారిన్ పాలసీ. అది మన నేషనల్ ఇంట్రెస్ట్లకు ఉపయోగపడుతుందంటే వి యాక్సెప్ట్ ఇట్, మన నేషనల్ ఇంట్రెస్ట్లకు ఉపయోగపడదంటే వి రిజెక్ట్ ఇట్. సో అమెరికా చెప్పిండను, ఇంకోటి చెప్పిండను మనం వినాల్సిన